కడప రవాణా శాఖలో కీచక అధికారి చంద్రశేఖర్పై ఆ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వేటు వేశారు. మహిళా ఉద్యోగిపై రవాణా అధికారి లైంగిక వేధింపులకు పాల్పడడంపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సదరు ఉన్నత అధికారిని తక్షణమే విధుల నుంచి తొలగించి కేంద్ర కార్యాలయానికి సరెండర్ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి అధికారిపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఇటువంటి దుష్ప్రవర్తనలను ఉపేక్షించేది లేదని మండిపల్లి స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరో అధికారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడానికి తావు ఇవ్వకుండా చర్యలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. కావడం లేదు ఏమంటా మీరందరూ నోరు మూసి మేము అన్ని లోపల తీసుకుని బయటకు వెళ్ళిపోయినాం. రిపోర్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ ఇచ్చాను కాలే. కడప రవాణా శాఖలో కీచక అధికారి చంద్రశేఖర్పై ఆ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వేటు వేశారు. మహిళా ఉద్యోగిపై రవాణా అధికారి లైంగిక వేధింపులకు పాల్పడడంపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సదరు ఉన్నత అధికారిని తక్షణమే విధుల నుంచి తొలగించి కేంద్ర కార్యాలయానికి సరెండర్ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి అధికారిపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఇటువంటి దుష్ప్రవర్తనలను ఉపేక్షించేది లేదని మండిపల్లి స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరో అధికారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడానికి తావు ఇవ్వకుండా చర్యలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఏదో పోస్టింగ్ ఎక్కడన్నా కానీ తన తీరు మాత్రం మార్చుకోవడం లేదు. రవాణా శాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లాలో వచ్చినటువంటి చంద్రశేఖర్ రెడ్డి బాధ్యత చేపట్టేప్పటి నుంచి కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగుల పట్ల కూడా చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ ఆరోపణలు కూడా తిరుగు రూపం దాల్చడంతో ప్రస్తుతం ఒక మహిళా ఉద్యోగి పట్ల కూడా ప్రస్తుతం చాలా ఇంటికి వెళ్ళేసి అసభ్యకరంగా ప్రవర్తించడంతో ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా నిన్న అతని మీద దాడి చేసిన సంఘటన కూడా చాలా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మనం కడప డిటిసి ఆఫీస్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగ రీత్యా కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోస్టింగ్ చేసినప్పటికీ కూడా ఆయన తీరు మాత్రం కూడా మహిళలను వేధించడమే టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఒక ఉన్నతాధికారిగా ఒక జిల్లాలో రవాణా శాఖను మంచి నడవడిలో నడిపించాల్సిన ఆయన కూడా ఎటువంటి మార్పు రాకపోవడంతో ప్రస్తుతం మహిళల పాలిట కూడా యమపాశంగా మారుతున్నారు. లైంగికంగా వేధించడంతో పాటు అసభ్యకరంగా కూడా ప్రవర్తిస్తున్నారని చెప్పి ప్రస్తుతం ఒక మహిళా ఉద్యోగి కుటుంబ సభ్యులకు తెలిపింది. ప్రస్తుతం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద కూడా 3-4 కేసులు కూడా నమోదైనది తెలుస్తుంది. గతంలో ఉత్తరాంధ్ర జిల్లాలో పనిచేసినప్పుడు కూడా గతంలో చంద్రశేఖర్ రెడ్డి కూడా అనేకమైనటువంటి ఇటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కడప జిల్లాలో వచ్చినటువంటి అనతి కాలంలోనే మహిళా ఉద్యోగులు కూడా ఏమాత్రం వదలకుండా వాళ్ళతో కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ అసభ్యకరంగా మెసేజ్లు కూడా చేస్తూ వాళ్ళకి తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తుండటంతో ప్రస్తుతం కుటుంబ సభ్యులు వాళ్ళకి ప్రతిఘటించి వాళ్ళతో దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. నేరుగా ఆమె కూడా చాలా గత కొంతకాలంగా తీవ్రంగా మదన పడుతూ చాలా కన్నీటి పర్వతం భర్తకు కూడా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా చెప్పుకోని పరిస్థితుల్లో కూడా ఆమె ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఎక్కడ ఇతర ప్రాంతాల్లో ఇతర జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఆమె భర్తకు సమాచారం చేరవేయడంతో నిన్న వెంటనే కడప డిటిసి ఆఫీస్కి వచ్చి ఆయన అడిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తన తప్పును కూడా ఒప్పుకోకుండా కూడా రివర్స్ గా వాళ్ళ మీదకి ఎదురుదాడి ప్రవర్తించడంతో ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డి కూడా కుటుంబ సభ్యులు దేశస్థ చేసినట్టు తెలుస్తుంది. దీని మీద కూడా సంఘటన మీద రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం మహిళలు పెద్దపీట వేస్తున్నాము, ఇటువంటి సంఘటనలు కూడా చాలా ఉపేక్షించలేదని చెప్పి ప్రస్తుతం విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డిని కూడా ప్రభుత్వాన్ని సరైన చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికీ కూడా కడప జిల్లా ఉన్నటువంటి వామపక్ష నేతలు కూడా ప్రస్తుతం కడప డిటిసి ఆఫీసు కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వెంటనే చంద్రశేఖర్ రెడ్డికి శాఖపరంగా కాకుండా కూడా కఠిన చర్యలు కేసు నమోదు చేసి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రస్తుతం వామపక్ష నేత కార్యకర్తలు కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది అటెండర్ స్థాయి నుంచి కూడా ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.